హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. ప్రతి మనిషి కర్మ సిద్ధాంతం ప్రకారంగా అనుభవించవలసిందే. అది మంచి కర్మలు చేసి ఉంటే మంచి కర్మ, చెడ్డ కర్మ చేస్తుంటే చెడ్డ కర్మ. ఆ విధంగా తర్వాత నేర్చుకోవాలి. కాంగ్రెస్ హెడ్ సోనియా గాంధీని కూడా ఎదిరించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక హీరోలా బయటికి నడుచుకుంటూ వచ్చి పాదయాత్ర దేని పేరు మీదట ఓదార్పు అనేది దాని మీద పాదయాత్ర చేసి వాళ్ళ ఫాదర్ అడుగుజాడలో వెళ్ళి మొత్తానికి బంపర్గా గెలిచాడు. అవసరమైతే మొత్తం అందరూ కూడా అసెంబ్లీ వాకౌట్ చేసి వాళ్ళు ఇలా బాయ్కౌట్ చేసి ఇలాగ చాలా చేసి అతని క్యారెక్టర్ ఒక విచిత్రమైన క్యారెక్టర్ లాగా, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ క్యారెక్టర్ లాగా సృష్టించబడ్డాడు. యాక్చువల్గా అటువంటి జగన్ ఈ రోజున చెడ్డని ఎక్కువ ప్రోత్సహించాడు. 3 కోతులు నీతుంది కదా, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వెనకని. కానీ అవి 2-3 రివర్స్ చేశాడు అనమాట. చెడే విను, చెడే చూడు, చెడే మాట్లాడు. ఇది కర్మ చేయించింది అంచేత. ప్రతిదీ కర్మ వల్లనే. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే ఇది కర్మ వల్లనే ఇలా నేను చెప్తున్నట్టు లెక్క. నేను మంచి కర్మ వల్ల మంచి చెప్తున్నాను, చెడ్డ కర్మ వల్ల ఇక్కడ కూర్చొని ఎలా చెప్తున్నాను, ఇంకా మంచి బ్యూటిఫుల్ సినిమాలు చేయాలనుకునే నేను ఇక్కడ కూర్చొని సోషల్ మీడియాలో ఇలా చెప్తున్నాను. ఇది కర్మే. ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ. సో ఆ విధంగా జగన్ ప్రస్తుతప్పుడు కర్మ అనుభవిస్తున్నాడు. బ్యాడ్ కర్మ. ఎన్ని సీట్లు గెలిచి ఎన్ని చేశాడు. స్వయంకృతాపరాధం అనే ఒక మాటతో సరిపోదు యాక్చువల్గా. ఎవ్రీథింగ్ కర్మ. ఒకవేళ మళ్ళీ అతను వచ్చి వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ వచ్చి నువ్వు మళ్ళీ వస్తే మటుకు ఒకటి, నువ్వు నమ్ముకున్న జీసస్ క్రైస్ట్ మీద బెత్లెహేమ్లో కానీ అక్కడికి వెళ్ళి జెరూసలేం వెళ్ళి యూ మస్ట్ ప్రామిస్, ఈసారి నేను కరెక్ట్గా గవర్నెన్స్ చేస్తాను, కక్ష రాజకీయాలు నాకు వద్దు, రాష్ట్రం కోసం చేస్తానని హృదయపూర్వకంగా మారి ఓన్లీ డబ్బుల కోసమే కాదు, హత్యా రాజకీయాలు, మీ బాబాయిని చంపేసినట్టుగా ఇటువంటి ఎప్పుడు చేయకూడదు. ఇటువంటివన్నీ నీ ఖాతాల్లో ఉంటే నువ్వు అసలు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అవుతావనే నమ్మకం చాలామందికి లేదు. ఒకవేళ నీ కర్మ మళ్ళీ రివర్స్ అయ్యి చేస్తే మటుకు ఇటువంటి ప్రామిస్లు అక్కడ చేసి అక్కడ నువ్వు మారి ప్రజలకు మట్టుకు డెఫినెట్గా గవర్నెన్స్ ఇస్తే నువ్వు చిరకాలంగా ఉంటావు. అంతే తప్పితే నేను ప్రతి పనికిమాలని కూడా ఇప్పుడున్న మినిస్టర్లు కొంతమంది పనికిమాలలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు కామెంట్ చేస్తున్నారు. ఇందుకే వాళ్ళ క్యారెక్టర్గా ఈచ్ క్యారెక్టర్ తీసుకుంటే చాలా దరిద్రంగా ఉంటారు. అయినా కూడా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? బికాజ్ యూ డన్ అంతకంటే దరిద్రమైన పని చేసావు, అంతకంటే క్రూరమైన పని చేసావు. కాబట్టి వివేకానంద రెడ్డి గారిని చంపడం అనేది అన్యాక్సెప్టబుల్. అలాగే మీ ఖాతాలోని, మీ తాతయ్య ఖాతాలోని చాలామంది ఉన్నాయి. దాని గురించే పీపుల్ విల్ బి సఫరింగ్. ఎటువంటి సఫరింగ్ అనేది మీరే చూసుకోండి. ఇప్పటికైనా మారడానికి ఛాన్స్ ఎందుకు ఉందంటే లైఫ్ స్పాన్ కానీ నీకు ఇంకా ఉందంటే కర్మ నీ సైడ్ కొంచెం ఉంది కాబట్టి మారాలి. మారిన తర్వాత అప్పుడు మేబీ వీళ్ళు చేసిన తప్పుల మీద నువ్వు చేయబోయే పనులు నిజంగా మారితే కర్మ మైట్ గివ్ యూ వన్స్ అగైన్ ఎ ఛాన్స్. లేకపోతే మటుకు వెరీ డిఫికల్ట్. బికాజ్ యు ఆర్ అండర్ ద వాట్ యు కాల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కర్మ. నువ్వు కర్మ నీతో వెంటాడుతుంది ప్రస్తుతం. యూ కెన్ నెవర్ కమ్ క్లోజ్ టు ద విన్నింగ్ స్పియర్. మళ్ళీ అవ్వాలంటే నేను హృదయపూర్వకంగా నేను ఏ పార్టీకి చెందను. నాకు చంద్రబాబు నాయుడు గారు కావాల్సిందే, పవన్ కళ్యాణ్ కావాల్సిందే, నువ్వు కావాల్సిందే, మీ అందరికంటే ఎక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు ఇంకా బాగా కావాల్సినట్టు. ఆయన నన్ను పిలిచి నన్ను గుర్తించాడు, నా క్రియేటివిటీని. ఒక ఆఫీసర్ చెప్తే గుర్తించి యూ డూ గుడ్, యూ డూ అంటే నేను స్కామ్లు ఏం చేయనండి. నేను ఓన్లీ వాట్ ఎవర్ యూ గివ్ ద మెటీరియల్ దాన్ని నేను ఎక్స్పోజ్ చేసి ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ప్రమోషనల్ ఫిలిమ్స్. అది టూరిజం కావచ్చు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అటవీ హక్కుల మీద చేశాను, ఫారెస్ట్ రైట్స్ మీద చేశాను. ఇవన్నీ కూడా మీరు చేయమంటే దాన్ని స్టడీ చేసి నేను తీసి ప్రమోషనల్ లెవెల్గా పంపిస్తాను తప్పితే ఐ విల్ నెవర్ డూ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై యూ. అందుకనే నేను డిస్క్లైమర్ వేసివ్వండి, దిస్ ఈజ్ బీన్ గివెన్ బై ఏపీ చీఫ్ మినిస్టర్ అని. నా అన్ని ప్రమోషనల్ ఫిల్మ్ చూసుకోండి. ఇంతవరకు ఇలాగ ఎవడో ఏడు. ఒక ఆఫీసర్ అడిగారు ఆవిడ ఇలాగ ఎందుకు వేశారంటే, అవును మరి మీరు నాకు ఇచ్చారు, ఆయన చేయమన్నారు, చేస్తున్నారు. రేపు నా మీద కేసు రాకూడదు. నువ్వంతా అటవీ హక్కుల్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవన్నీ నేను ప్రోగా చెప్పన్నారు, ప్రోగా చెప్పాను. సో ఇటువంటివన్నీ నేను ఎందుకు చెప్తానంటే యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు మేక్ ఏ. ఏంటి లైఫ్ అంటే ఏంటి? బతికేస్తామా? జగన్ ఈజ్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. జయలలితలాగా నోబడి అన్నీ జరిగిపోతున్నాయి కదా అని నోబడి కెన్ టేక్ గ్రాంటెడ్. ఎలాగంటే అన్నీ జరిగిపోతాయి. ఏది జరిగిపోవట్లేదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుద్ది. అప్పుడు కింద పడ్డామంటే మనం లెగవు. అది అందరికీ అప్లికబుల్.
రూలింగ్ పార్టీలు ఇప్పుడు చేస్తున్న వీళ్ళందరికీ కూడా కనువిప్పుగా ఎందుకు చెప్తానంటే, ఐ ఫీల్ లైక్ టెల్లింగ్ సంథింగ్ లైక్ దిస్, చెప్పాలన్న మనసులో ఉంది కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. సో ప్రస్తుతం జగన్ని కర్మ వెంటాడుతుందని ఎందుకన్నానంటే, ఈ తమిళైన్లోనూ ఎస్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నాట్ ఓన్లీ జగన్, చాలామంది ఉంటారు. పాలిటిక్స్లో ఉంటారు, ఇండస్ట్రీస్లో ఉంటారు, చాలా ఉంటారు. శాటిలైట్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంతా మందే రాజ్యం, ఎవ్రీ డే ఈజ్ మై డే అనుకోకూడదు, ఎవ్రీ డాగ్ ఈజ్ ఎ డే. కాబట్టి యూ హ్యావ్ టు నిజంగా నువ్వు పైకి రావాలంటే చాలా కృషి చేయాలి. ఇంకా నువ్వు పోను తప్పులు చేస్తూనే పోతున్నావు. నువ్వు ఒదిగి అసెంబ్లీకి వచ్చి అక్కడ వాళ్ళ బెండెత్తి అడగగలిగే శక్తి ఉంటే యూ వుడ్ హ్యావ్ వన్ సమ్ పాయింట్స్. అప్పుడు కూడా వాకౌట్ చేయడం వల్ల ఇంకా ఏంటి ప్రయోజనం? మీ వాళ్ళ మీద కోపమా, లేకపోతే మీకు అక్కడ బయట ఏదో పని ఉంటుంది. ఆ విధంగా అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు అలా వెళ్ళిపోయారు. మీరెంత వాళ్ళు అంతే, మీకు వాళ్ళు ఎంత దూరం వాళ్ళకి మీకు అంత దూరం. అంచేది ఎవరూ చేయకూడదు. ప్రజల కోసం నిజంగా పనిచేస్తున్నప్పుడు ప్రతిదాన్ని అపోజ్ చేయకూడదు. నిజంగా మంచి జరుగుతుంటే యాక్సెప్ట్ ఇట్. సో జరుగుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఫ్లాస్ బయటకు పెడతారు. మీ దగ్గర పనిచేసిన ఆఫీసర్లే కాబట్టి ఎవరిని అడిగింది చెప్తారు. అప్పుడు యూ పాయింట్ అవుట్. అందరికీ ఓట్లే కావాలి, కాబట్టి అలా అందరికీ ప్రయోజనం జరిగేట్టుగా ప్రజలకి సేవ చేయాలి. సో అన్లెస్ యూ చేంజ్ మిస్టర్ జగన్, నేను ఈ కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఐఎమ్ వెరీ కరెక్ట్ అబౌట్ దిస్. బట్ ఈ విషయం మటుకు ఐఎమ్ డ్యామ్ కరెక్ట్. This will happen for each and everybody. Karma will never leave anybody. For all film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.